వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కనపడుతు నరసింహారెడ్డి. ఈరోజు మనం ది 100 అనే తెలుగు మూవీ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మొగల్ రేకులు సీరియల్లో నటించిన ఆర్కే సాగర్ హీరోగా నటించారు. అయితే ఈ మూవీలో ఆయన పాత్ర వచ్చేసి ఏసీపీ పోలీస్ ఆఫీసర్గా చేశారు. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అయితే తను ఎందుకు చనిపోతుంది ఏంటి అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఇందాక చెప్పినట్లు ఈ మూవీలో ఏసీపీగా ఆర్కే సాగర్ నటించారు. అయితే తన ఏరియాలో కొన్ని దొంగతనాలు జరుగుతాయి. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దొంగలు కేవలం బంగారం కోసం మాత్రమే దొంగతనం చేస్తున్నారు అనే విషయం తెలుసుకుంటారు. అయితే ఈ దొంగతనాలన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నెలలో ఒకసారి వచ్చే అమావాస్య రోజు మాత్రమే జరుగుతాయి. మరి దొంగలు ఎందుకు అమావాస్య రోజు మాత్రమే బంగారం దొంగతనం చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దొంగలు వారికి అడ్డొచ్చిన వాళ్ళను చంపటం కామన్. అయితే ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసేటప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేస్తారు. ఆ విషయం పోలీస్ ఆఫీసర్ అయిన ఆర్కే సాగర్ గారికి ఎంక్వైరీలో తెలుస్తుంది. మరి ఆ దొంగలను పోలీసులు పట్టుకున్నారా లేదా, ఒకవేళ పట్టుకుంటే ఆ దొంగలు దొంగతనం చేశామని ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకున్న తర్వాత అమ్మాయిని రేప్ చేశామని ఒప్పుకుంటారా లేదా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దొంగలకు ఆ అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. మరి ఆ అమ్మాయిని ఎవరు రేప్ చేశారు, వాళ్ళని ఎలా పట్టుకోవాలి అనే కోణంలో పోలీస్ ఆఫీసర్స్ ట్రై చేస్తూ ఉంటే విలన్ మన కంటికి కనిపించకుండానే కొంతమంది వ్యక్తుల్ని సరెండర్కి పంపిస్తాడు. ఎలాగంటే వాళ్ళే అమ్మాయిని రేప్ చేసి అని ఒప్పిస్తారు. ఎంక్వైరీలో వాళ్ళు చేయలేదు, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు చేయించారు అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరైతే చేయించారో వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళను విలన్ ముందే చంపేస్తాడు. అది ఏంటి, దానిలో ఆ ట్విస్ట్ ఎలాగా అనే విషయం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అయితే ఈ మూవీలో హీరోకి ఫ్రెండ్ లాగా ధన్య బాలకృష్ణన్ యాక్ట్ చేస్తుంది. మరి ధన్య బాలకృష్ణన్ హీరోకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, విలన్ను పట్టుకోవటానికి ఏ విధంగా సహాయం చేస్తుంది, హీరో విలన్ని ఎలా పట్టుకున్నాడు, అసలు విలన్ అమ్మాయి ఎందుకు రేప్ చేశాడు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు కంపల్సరిగా ది 100 అనే మూవీ చూడాల్సిందే. సినిమా మొత్తం సస్పెన్స్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. చూడటానికి నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెడితే సినిమా మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ వాచ్.